నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి మేడం గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. అంబటి రాంబాబు గారు జైలు నుంచి బయటకు వచ్చాక లోపల నేను ఎంజాయ్ చేశానని చెప్తూనే, కాకపోతే తిండి విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి, ఎందుకంటే నేను డబ్బున్న వాడిని కదా అనే ఒక పదం అయితే యూజ్ చేయడం జరిగింది. దీనిపై మీరు ఏమంటారు మేడం? అంటే ఇంతవరకు మనకి తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రకంగా మాట్లాడి ఉండకపోవచ్చు. నాకు చాలా డబ్బు ఉంది అయినా కూడా జైల్లో సదుపాయాలు చాలా బాగున్నాయన్నాడు అతనే. మళ్ళీ నాకు భోజనం సరిగా దొరకలేదన్నాడు. అంటే మీరు జైళ్ళకి వెళ్ళేది, తప్పులు చేసి జైలుకి వెళ్ళి మంచి భోజనం కోసం వెళ్తారా జైలుకి? మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి కదా. మహిళలను తిట్టేసి, చనిపోయిన వ్యక్తుల్ని తిట్టేసి, ఆడవాళ్ళని అక్కడికి వెళ్ళి భోజనం కోసం అరువులు చేస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు మీరు? అంటే మనిషికి పొగరు తగ్గల, ఏదో ఛాలెంజ్ ఏదో చేసినట్టున్నాడు కదా నిన్న. ఏం ఛాలెంజ్ చేశాడు ఆయన? అంటే ఫుడ్ బాగోట్లేదు, జైలుకి వెళ్ళినా మిగతాదంతా బాగానే ఉంది కానీ అని చెప్పేసి. అదే కాదు, నేను అనేది ఏంటంటే, మీరైతే ఇప్పుడు జైళ్ళు బాగు చేయమంటారా? జైళ్ళలో సదుపాయాలు బాగు చేయాలంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, నేను ఒక కథ చదివా, ఇక్కడ ఒక్క సెకండే చెప్తాను మీకు. ఒక తల్లిని ఒక కొడుకు వృద్ధాశ్రమంలో పెడతాడు. పెడితే ఆ తల్లి చనిపోయే ముందు ఒక లేఖ రాస్తుంది కొడుక్కి. నాయన, రేపొద్దున నీ పరిస్థితి ఇలాగే కావచ్చు, నువ్వు మంచి వృద్ధాశ్రమం వెతుక్కో, ఇలాంటి వృద్ధాశ్రమాల్లో మాత్రం నువ్వు ఉండలేవు, ఎందుకంటే నువ్వు కంఫర్ట్స్లో పెరుగుతున్నావు కదా, కాబట్టి నువ్వు మంచి ఫ్యాన్ ఉండేది, అట్లా ఆవిడన్నీ వర్ణిస్తుంది అనమాట. అంటే తల్లి ఎంత వేదన పడిందో, ఎంత కష్టాలు పడిందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది ఎందుకు గుర్తుకొచ్చిందంటే, నాకు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అంత వ్యాఖ్యలు చేసి వాళ్ళు అంటే ఇంకా వాళ్ళలో పొగరు తగ్గట్లా. ఇప్పుడు ఆయన అడిగేది ఏంటంటే, మీరు జైళ్ళల్లో మాకు మంచి సదుపాయాలు కల్పించండి, నాకు మంచి భోజనం దొరకలేదు, అంతే తప్ప నేను తప్పు చేశాను, తప్పు చేసి జైలుకి వెళ్ళాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను మహిళలు అలా మాట్లాడి ఉండకూడదు, నన్ను క్షమించండి అంటల్లా. మీకు అర్థమైందా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు? 24 ఎన్నికల ముందు ప్రచారంలో అందరూ అంతంత మాత్రమే, అందరూ పేదవాళ్లే, ఈయన కూడా అంతంత మాత్రమే. బుట్టా రేణుక గురించి, ఆవిడకి 8,000 కోట్ల ఉంది ఆస్తి. అలాగే తర్వాత మొన్న ఏమన్నాడు, ఎమ్మెల్యేలకి జీతాలు ఇవ్వము అంటే మాకు అక్కర్లేదు, నా దగ్గర నాకు అవసరం లేదు అన్నాడు. అంటే చాలా ఉన్నవాడినని. అంటే వీళ్ళకి, వైసీపీ వాళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అది కూడా దాని మీద ఎంక్వైరీ వేయాలి. అంటే వీళ్ళు ఇంత కంఫర్ట్స్లో ఎలా ఉంటున్నారు, ఒక ఎమ్మెల్యేగా చేస్తే ఎంత సంపాదిస్తారు, ఒక ముఖ్యమంత్రిగా చేస్తే ఎంత సంపాదిస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 43,500 కోట్లు జప్తు చేశారు, అయినా కూడా ప్యాలెస్లో ఎలా ఉంటున్నాడు, ఇంత డబ్బు ఎలా వస్తుంది, వీటి మీద ఎంక్వైరీ జరగాలని ఇప్పుడు మనకు అర్థమవుతోంది. కాబట్టి అంబటి రాంబాబు ఆస్తులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కావచ్చు, వైసీపీ వాళ్ళ ఆస్తుల మీద ఎంక్వైరీ జరగాలి. ప్లస్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జైళ్లలో కంఫర్ట్స్ పెంచండి, ముఖ్యంగా మంచి భోజనం పెట్టండి అని రాంబాబు గారి డిమాండ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.